ప్రపంచంలో అన్ని ప్రాంతాల్లోనూ అందరు మనుషుల మధ్య ఉన్నట్టుగానే సినిమా ఇండస్ట్రీలో కూడా ఎక్కువ శాతం బంధాలని కూడా మన చుట్టూనే తిరుగుతూ ఉంటాయి. కానీ కొంతమంది మధ్య మాత్రం నిజమైన బంధాలుంటాయి. అలాంటి బంధాలను ఎక్కువ సంఖ్యలో కలిగి ఉన్నవాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగాస్టార్ చిరంజీవి కూడా. శ్రీకాంత్, రవితేజ, లారెన్స్ తో పాటు ఇంకా చాలా మందిని ఎంకరేజ్ చేశాడు. అలాగే మెగాస్టార్ పేరును వాడుకుని పైకొచ్చిన వాళ్ళు కూడా ఎక్కువ సంఖ్యలోనే ఉన్నారు. కానీ మెగాస్టార్ తో పాటు మిగతా స్టార్ హీరోస్ లో చాలా మందికి లేని రిలేషన్స్ మాత్రం పవన్ కున్నాయి. మరి ముఖ్యంగా నితిన్, త్రివిక్రమ్ శ్రీనివాసులతో పవన్ రిలేషన్షిప్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. పవన్ కళ్యాణ్ తో క్లోజ్ అయిన తర్వాత నుంచి తన డైరెక్షన్ కెరియర్ తో పాటు పవన్ స్థాపించిన పొలిటికల్ పార్టీ కోసం కూడా తెర వెనుక చాలా ఎక్కువ కష్టపడుతున్నాడు త్రివిక్రమ్. చాలా మందికి తెలియంది కాదు, కానీ జనసేన పార్టీ పాటలన్నీ కూడా త్రివిక్రమ్ సారథ్యంలోనే తయారవుతున్నాయి. పవర్ స్టార్, త్రివిక్రమ్లు అంటే హీరో, డైరెక్టర్ కాబట్టి ఒకరికొకరు పోటీ కాదు గనుక, అలాగే ఒక ఏజ్ గ్రూప్ వాళ్ళు కాబట్టి బెస్ట్ ఫ్రెండ్స్ అవ్వడం వెరీ కామన్. అలాగే ఇద్దరు ఆలోచనలు కూడా చాలా వరకు ఒకే రకంగా ఉంటాయి. అందుకే నితిన్, పవన్ల రిలేషన్ మాత్రం అంతకంటే కూడా ప్రత్యేకంగా నిలుస్తుంది. సినిమా ఇండస్ట్రీలో సింగిల్ హిట్ కొట్టిన హీరోలు కూడా మహేష్ బాబు, పవన్లకు నాకు ఏమీ తేడా లేదు అని మాట్లాడుతూ ఉంటారు. ఎన్టీఆర్, ప్రభాస్ల మొదటి సినిమాల కంటే నా మొదటి సినిమానే పెద్ద హిట్ అని కూడా డబ్బాలు కొట్టేవాళ్ళు చాలా మందే ఉన్నారు ఇక్కడ. రెగ్యులర్ గా కామెడీ వేషాలు వేస్తూ ఉండే ఓ కమీడియన్తో ఓసారి మాట్లాడుతున్నప్పుడు, నేను నటించిన ఫలానా సినిమాలో ఆ షాకింగ్ ఎక్స్ప్రెషన్స్ కమల్ హాసన్ కంటే బెటర్గా ఇచ్చాను కదా అని అన్నాడు. ఏం మాట్లాడాలో కూడా తెలియలేదు. అలా ఉంటుంది సినిమా వల్ల వ్యవహారం. మామూలు వాళ్ళకే కాస్త ఈగో ఉంటుంది. ఇక హీరో అంటే చెప్పేదేముంది. కానీ పవన్ కళ్యాణ్ విషయం వరకు మాత్రం తాను కూడా హీరోనే అన్న విషయం మర్చిపోతాడు నితిన్. ఎన్నిసార్లైనా ఎంతసేపైనా పవన్ గొప్పదనం గురించి మాట్లాడుతూనే ఉండటానికి నితిన్ రెడ్డి. అలాగే 2014లో పవన్ కళ్యాణ్ రాజకీయ అరంగేట్రం చేసినప్పుడు పవన్ ని అభిమానించి చాలా మంది సినిమా వాళ్ళు పవన్ స్పీచ్ సూపర్, బాగా మాట్లాడాడు అని పొగిడేశారు. కానీ పవన్ వెంట నడుస్తామన్న మాట మాత్రం ఎవరు చెప్పలేదు. నటుడిని అభిమానిస్తే పెద్దగా నష్టం ఉండదు, కానీ ఏదో ఒక పార్టీని, నాయకుడిని అభిమానిస్తే వచ్చే కష్టాలు ఎలా ఉంటాయో సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరికీ తెలుసు. నితిన్ కి కూడా ఆ విషయం తెలుసు. మోరవర్, పవన్ ని సీమాంధ్రుడిగా చిత్రీకరించడానికి తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్లా ఫీల్ అయిపోతున్న టీఆర్ఎస్ నాయకులు గట్టిగా ప్రయత్నాలు చేశారు. అయినప్పటికీ నితిన్ మాత్రం చాలా ఓపెన్ గా పవన్ తో కలిసి నడవడానికి నేను రెడీ అని చెప్పేశాడు. ఇక పవన్ కళ్యాణ్ సినిమాల విషయంలో తన తండ్రి సుధాకర్ రెడ్డి ద్వారా నితిన్ చేస్తున్న సాయం, అలాగే నితిన్ సినిమాలు కెరియర్ కోసం పవన్ కళ్యాణ్ చేస్తున్న హెల్ప్ గురించి ప్రత్యేకంగా చెప్పాలా? నితిన్ ఎంకరేజ్ చేస్తున్న స్థాయిలో మెగా హీరోలు ఎవరిని పవన్ సపోర్ట్ చేయడం లేదని మెగా అభిమానులు బాధపడుతూ ఉన్నారంటేనే పవన్ సాయం ఏ స్థాయిలో ఉందో ఊహించుకోవచ్చు. ఇక రీసెంట్ గా జరిగిన అఖిల ఎంగేజ్మెంట్ ఫంక్షన్ కి అజెండా అని నితిన్ ని చూసి అక్కడున్న వాళ్ళు షాక్ అయ్యారు. పవన్ కళ్యాణ్ స్టైల్లోని గెడ్డం పెంచిన నితిన్, పవన్ కళ్యాణ్ ట్రేడ్ మార్క్ పొలిటికల్ కాస్ట్యూమ్స్ లో సేమ్ టు సేమ్ పవన్ స్టైల్లోనే ఎంట్రీ ఇచ్చాడు నితిన్. అలాంటి పవన్ గెటప్ లోనే నితిన్ ని చూసిన వాళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ అసలైన భక్తుడంటే నితినే నబ్బా అనే కామెంట్స్ పాస్ చేశారు.